ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక మార్నింగే రుద్రాణి అయితే తెగ సంబరపడిపోతూ ఇక ఆస్తి మొత్తం నాకే దక్కింది, ఇక ఈ ఆస్తితో నేను నా కొడుకు ఎంజాయ్ చేస్తాం అని చెప్పి ఇక లెగడంతోనే ఇక లేస్తూ, ఒరే రాహుల్, ఇక మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చురా, మన ఇష్టం వచ్చినట్టుగా మనం ఇక ఈ ఆస్తిని అనుభవించవచ్చు, మనం ఎవరి మోచేయి నీళ్ళు తాగనవసరం లేదురా అని చెప్పి ఇక పగటి కలలు కనుక్కుంటూ లేస్తుంది రుద్రాణి. ఇక వెంటనే స్వప్న వచ్చి, హలో అత్త, ఏంటి ఏదో ఆస్తి రాసిచ్చేసినట్టు, ఆ ఆస్తిని అనుభవించేసినట్టు కలొచ్చినట్టుంది అని చెప్పి అనగానే, అవును, ఏంటి ఇప్పుడేంటి నీకు, నా ఆస్తి నాకు రాబోతుంది, నా కొడుకు ఇక నుంచి ఎవరు మోచేయి నీళ్ళు తాగడు అనగానే, అంటే ఇప్పుడు తాగుతున్నాడనేగా అర్థం అనగానే, చూడు స్వప్న, ఈ విషయంలో నువ్వు తలదూర్చొద్దు, ఇది మా కుటుంబం విషయం అని చెప్పి అంటుంది రుద్రాణి. ఏంటత్తా, మైండ్ ఏమన్నా పోయిందా ఏంటి, నీ కుటుంబం ఏంటి నా కుటుంబం ఏంటి, నా కడుపులో ఉన్న బిడ్డకి నీ కొడుకే తండ్రి, నువ్వు నానమ్మవి, అది మర్చిపోద్దు అనగానే, ఎలా మర్చిపోతాను, నువ్వు ఆ కడుపు నాటకం అడ్డం పెట్టుకునే కదా ఎక్కడికి వచ్చావు, అదెలా మర్చిపోతాను, ఆస్తి నా చేతులకి వచ్చిన మరుక్షణం నువ్వు నాకు కోడలివి కాదు, నేను నీకు అత్తని కాదు అని చెప్పి అంటుంది. నాకు తెలుసత్తా నీ సంగతి, నువ్వు నన్ను కోడలుగా ఒప్పుకునేదేంటి బోడి, నువ్వే నా అత్తవి కాదు, అయినా ఆస్తి నీ చేతులకి వస్తుందని నువ్వు ఎలా అనుకుంటావు, నువ్వేమన్నా ఇంటికి సొంత కూతురు అనుకుంటున్నావా, నువ్వు గుమాస్తా కూతురువి, నీ గుమాస్తా లెక్కలు ఇక్కడ చూపించద్దు, నీ చేతికి ఆస్తి వస్తే నువ్వు ఏ రకంగా బలాదుర్ చేస్తావో అందరికీ తెలుసు, నీ కొడుకు సంగతి తెలుసు, అసలు మీకు ఆస్తే రాదు, అది నేను దగ్గరుండి మరీ లాయర్ నోటితో వినాలని పొద్దున్నే లేచాను అని చెప్పి అనగానే, ఇదిగో స్వప్న, నువ్వు నాతో ఛాలెంజ్ చేస్తున్నావా, ఈరోజు చూస్తున్నావుగా, ఇక నా ఆస్తి నాకు వచ్చిన మరుక్షణం నువ్వు నా మొహం కేసి కూడా చూడలేవు అని చెప్పి రుద్రాణి అంటూ ఉంటే, అది చూస్తానులే అని చెప్పి స్వప్న అంటూ ఉంటుంది. ఇంతలో నమస్కారం అండి అని చెప్పి లాయర్ గారు గొంతు వినపడడంతో, పదండి ఆస్తి పంచడానికి ఇక లాయర్ గారు వచ్చారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక మొత్తానికైతే ధాన్యలక్ష్మి అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా లాయర్ గారు రావటం చూసి ఇక గబా వచ్చి లాయర్ గారిని చూసి సంతోషపడిపోతూ ఇక అక్కడే నుంచొని ఉంటారు. కుటుంబం అందరినీ గమనిస్తాడు సుభాష్. అందరూ వచ్చారు కదమ్మా, అమ్మ కావ్య అని చెప్పి కావ్యని పిలవగానే, వస్తున్నారు మావయ్య గారు అని చెప్పి వంటగదిలో ఉంటుంది. కావ్య, నువ్వు వంటగదిలో ఉండాల్సిన అవసరం ఏముంది, ఇక్కడికి రా అని చెప్పి అపర్ణ అంటుంది. వస్తున్నాను అత్తయ్య అని చెప్పి ఇక స్టవ్ మీద కూర ఆఫ్ చేసేసి ఇక వస్తుంది. అందరూ కూడా ఇక అలానే నుంచొని లాయర్ వంక చూస్తూ ఉంటే, సార్ నన్ను ఎందుకు పిలిపించారో చెప్పలేదు అని చెప్పి లాయర్ గారు అంటారు. ఏమీ లేదు, మా ఉమ్మడి ఆస్తిని భాగాలు చెయ్యాలి, ముక్కలు చేయాలి అని చెప్పి కోపంతో సుభాష్ ఇక అంటూ ఉంటే, ఏం సార్ మీరు ఏమంటున్నారు, ఉమ్మడి ఆస్తిని భాగాలు చేయాలా, అదేంటి మీకు సీతారామయ్య గారు మీకేమీ చెప్పలేదా అని చెప్పి అనగానే, అదేంటి నాన్నగారు ఏమీ చెప్పలేదని అడుగుతున్నావు, ఏం చెప్పారు అనగానే ఇంట్లో అందరూ షాక్ అయిపోతూ, ఏదేంటి మావయ్య గారు ఏం చెప్పుంటారబ్బా అని చెప్పి అపర్ణ ఇక ఆలోచిస్తూ ఉంటే, రుద్రాని నాన్నగారు ఏమన్నా చెప్పారని అడుగుతున్నారేంటి, అంటే అంతకుముందు మీతో ఏమైనా మంతనాలు జరిపారా అని చెప్పి అంటుంది. హలో అత్త, కాస్త తగ్గి మాట్లాడు, అక్కడ ఎదురుగా ఉంది లాయర్ గారు, నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడానికి ఆయన ఏమీ నార్మల్ మనిషి కాదు అనగానే, అది ఈ ఇంటికి సంబంధించిన విషయం కాబట్టి అందరికీ తెలిసేమో అనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమైంది, అది సుభాష్ గారు, ఇక మీ నాన్నగారు నాకు వారం రోజుల ముందుట నన్ను కలిసి నాతో ఇక వీలునామా పత్రాన్ని రాశారు అనగానే అందరూ షాక్ అయిపోతారు. అదే అనుకున్నాను, నాన్నగారు ఖచ్చితంగా వీలునామా రాసిస్తారని, ఇక అందరికీ నాన్నగారి చేత్తోనే వాటాలు వేసే ఉంటారు అని చెప్పి ఇక అపర్ణ రుద్రాని అంటూ ఉంటే, నోరు మూసుకొని ఉండత్తా, చెప్పనివ్వు, సగం నాలెడ్జ్ నీకుందని సగంతో ఆపించేస్తావేంటి అని చెప్పి స్వప్న అంటూ ఉంటుంది. ఇక ధాన్యలక్ష్మి అయితే, ఏంటి మావయ్య గారు వీలునామా రాయించారా, ఏమని రాయించారు, నేను మావయ్య గారికి ఈ రోజుల్లోనే నా ఆస్తి నాకు ఇవ్వాలని షరతు ప్రకారం మావయ్య గారు ఆస్తిని భాగాలు పంచుంటారు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది.
ఇక లాయర్ అయితే ఊహించని షాక్ ఇస్తాడు. అది మీరందరూ అనుకున్నట్టు ఏమీ భాగాలైతే రాయలేదు. ఇది ఉమ్మడి ఆస్తి, ఉమ్మడి కుటుంబంగానే ఉండాలి, ఆయన బ్రతుకున్నంతకాలం ఉమ్మడిగానే అనుభవించాలి అని చెప్పి రాయించారు అనగానే, అదేంటి అందరూ ఉమ్మడిగానే అనుభవించాలా, ఉమ్మడి ఆస్త, అదేమీ కుదరదు, ఖచ్చితంగా భాగాలు పంచాల్సిందే అని చెప్పి ఇక అంటూ ఉంటుంది ధాన్యలక్ష్మి. అంటే వెంటనే ఇక సుభాష్ అయితే కంప్లీట్గా చదవనిస్తారా లాయర్ గారు, మీరు చదవండి అనగానే, ఇలా భాగాలు చేయకూడదు, ఇక విడివిడిగా ఆస్తిని అనుభవించకూడదు, ఈ ఆస్తి మొత్తం కూడా నా మనవరాలు కావ్య పేరు మీదకి నేనే రాస్తున్నాను, స్వయంగా నా చేతుల మీదుగా కావ్యకి ఈ ఆస్తి పేపర్ని ఇవ్వబోతున్నాను అని చెప్పి మొత్తం కూడా అందులో కావ్య పేరు మీద ఆస్తి ఉన్నట్టుగా వీలునామా అయితే రాస్తారు సీతారామయ్య గారు. అది విన్న కుటుంబం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ముఖ్యంగా రుద్రానికి అలాగే ధాన్యలక్ష్మికి ఫీజులు ఎగిరిపోతాయి. ఇక అపర్ణ అలాగే సుభాష్ ఇద్దరు కూడా ఇక మనసులో అనుకుంటారు, కరెక్ట్ నిర్ణయమే తీసుకున్నారు అని. ఇక వెంటనే, ఏంటి ఈ కావ్య పేరు మీద ఆస్తి రాశారా, అసలు ఈ కావ్య ఈ ఇంటికి ఏమవుతుందని ఆస్తి రాయడానికి మీరు కరెక్ట్గానే చదువుతున్నారా అనగానే, అయ్యో మేడం, ఈ ఇంటికి పెద్ద ఆయన సీతారామయ్య గారే నా చేత రాయించారు, చూడండి ఆయన సంతకం, ప్రతి ఆస్తి కూడా కావ్య పేరు మీదే రాయించారు అని చెప్పి అనగానే రాజ్ కూడా షాక్ అవుతాడు. ఇక లాయర్ గారైతే, వచ్చిన పని అయిపోయింది సార్, ఈ ఆస్తి మొత్తం కూడా ఈ ఇంటి కోడలైన మనవరాలైన కావ్య పేరు మీదే ఉంది, ఈ ఆస్తిని భాగాలు పంచుకోవడం కుదరదు, కావ్య గారి ఇష్ట ప్రకారమే ఈ ఆస్తి పంపకాలు జరుగుతాయి, ఇక తాతయ్య గారి పేరు మీద ఏ ఆస్తి లేదు అని చెప్పి చెప్పడంతో ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక ఒక్కసారిగా కుటుంబం అయితే రుద్రాని, చూసావా ధాన్యలక్ష్మి, ఎంత అన్యాయం జరుగుతుందో అనుకున్నాను, ఖచ్చితంగా ఈ కావ్య ఏదో ఒక రోజు ఈ ఆస్తి మొత్తం చుట్టేసి వెళ్ళిపోవడానికే ఈ ఇంట్లో చేరిందని నేను పదే పదే చెప్తున్నా ఎవ్వరూ వినలేదు. చూసావా రాజ్, నీ భార్య ఏ రకంగా తాతయ్య గారిని బుట్టలో వేసిందో చూసావా వదిన, నీ కోడలు మంచిది, నీ కోడలు దేవత అని చెప్పి ఎన్నో మాటలు చెప్పావు, చివరాఖరికి ఆస్తి మొత్తం ఈవిడి గారి పేరు మీద రాయించుకున్నారు, అసలు నాన్నగారు ఈవిడ పేరు మీద రాశారో ఈమె బలవంతంగా రాయించుకుందో ఎవరికి తెలుసు అని చెప్పి రుద్రాని అంటూ ఉంటుంది. ఇక ధాన్యలక్ష్మి వెంటనే, అయ్యో రుద్రాని, నువ్వు నేను ఇంటికి పిచ్చి వాళ్ళం, మనం ఆస్తి గురించి అడుగుతుంటే ఈవిడి గారు చిన్నత్తయ్య ఎందుకు ఆస్తులను పంచమని అడుగుతారని అడ్డుపడినప్పుడే అర్థం చేసుకోవాల్సింది, ఈమె గారి మనసులో ఎంత కుట్రుందని, ఇంత ఆస్తిని నీ పేరు మీద రాశారంటే నువ్వు ఎంతగా మనుషుల్ని మార్చేశావో అర్థమైపోతుంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ధాన్యలక్ష్మి ఇక వెంటనే కావ్య సైలెంట్గా అలానే లోపల ఆలోచిస్తూ ఉంటుంది. తాతయ్య గారు నా పేరు మీద ఆస్తి రాశారు అంటే ఖచ్చితంగా ఉమ్మడిగా ఉండాలనే రాసుంటారు, అందుకే నీకు ఇంత పెద్ద బాధ్యత అప్పచెప్తున్నానమ్మా అని చెప్పి నా చేతిలో చేయి వేయించుకొని మరి ఇక ఈ కుటుంబంలో నుంచి ఎప్పటికీ వెళ్ళనని ఒట్టు వేయించుకున్నారు. తాతయ్య గారు, మీరు నా పేరు మీద ఆస్తి రాయడం ఏంటి, అంటే నా మీద మీకు అంత ఇక గౌరవం అలాగే నమ్మకం ఉన్నాయా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే ఇందిరాదేవి లోపల గదిలో నుంచి నడుచుకుంటూ వస్తుంది. చెప్పవేంటి, మాట్లాడవేంటి, ఈ ఆస్తి నీ పేరు మీద రాస్తే నీదే అయిపోద్ది అనుకుంటున్నావా, మర్యాదగా ఆస్తి భాగాలు పంచు అని చెప్పి కావ్య మీదకి తిరగబడతారు ఇద్దరు కూడా. ఇక అక్కడే ఉన్న ఇందిరాదేవి స్పీడ్గా వచ్చి, ఏయ్ నోరు మూసుకుంటారా, నువ్వు నోరు మూసుకోరా అని చెప్పి అంటుంది. ఒక్కసారిగా ఇక ధాన్యలక్ష్మి రుద్రాని షాక్ అయిపోతారు. ఏంటి నా మనవరాల మీద అరుస్తున్నారు, ఈ ఇంటికి ఈ ఆస్తికి సంబంధించిన వారసురాలు నా మనవరాలు కావ్య అని చెప్పి నా భర్త నా బావ ఇక వీలునామాలో రాయించినా కూడా కావ్యని దోషిగా చేసి మాట్లాడతారేంటి, ఈ ఆస్తి నా భర్తది అంటే నాది, నాకు నా భర్తకి సమ్మతంగా కావ్యకి ఈ ఆస్తిని రాసిచ్చాం, ఇందులో ఎవరూ అడ్డుపడడానికి లేదు, ఇక క్వశ్చన్ చేయడానికి లేదు,
ఉన్నంతకాలం ఈ ఇంట్లో ఉంటూ అనుభవించాల్సిందే తప్పించి ఎవరి పేరు మీద ఈ ఆస్తిని ఇక ముక్కలు చేయకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాడు బావ. ఈ నిర్ణయానికి కట్టుబడి ఉంటే ఉండండి, లేకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోండి. అంతే తప్పించి ఇంట్లో నా కోడల మీద నా మనవరాల మీద పెత్తనం చెలాయిస్తే అసలు ఊరుకోను అని చెప్పి అనగానే రుద్రాణి, ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు? ఆస్తి కావిదేంటి అంటే పెద్దన్నయ్య చిన్నన్నయ్య ఈ ఇంటికి ఏమి అవరా? ఈ ఇంటికి పెద్దన్నయ్యకు పుట్టిన రాజు ఉన్నాడు, చిన్నన్నయ్యకి పుట్టిన ఇక కళ్యాణ్ ఉన్నాడు. వీళ్ళెవ్వరి పేరు మీద ఆస్తి లేకుండా ఈ ఇంటికి కోడలుగా వచ్చినంత మాత్రాన ఈవిడ పేరు మీద ఆస్తి రాయడం ఏంటి? ఈ విషయం మేము అస్సలు ఒప్పుకోం అనగానే ఇక వెంటనే సుభాష్ అయితే, చూడు రుద్రాణి, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇక్కడ చేసేదేమీ లేదు. అసలు నువ్వు ఈ ఇంటికి ఏమవుతావు అని చెప్పి అడుగుతాడు సుభాష్. ఆ మాటకి ఇక అలాగే స్టన్ అయిపోతూ ఉంటుంది. నువ్వు ఈ ఇంటికి ఏమీ కావు, అలాంటిది ఆస్తి పంపకాలు పంచమని క్వశ్చన్ చేస్తున్నావు. కానీ ఈ ఇంటికి నా కోడలు, ఇక ఈ ఇంటికి మొట్టమొదటి వచ్చిన కోడలు, నాన్నగారి విషయంలో ఈ ఇంటికి మనవరాలు. అలాంటి కావ్యని ఇక ఆస్తి రాసిచ్చారని నీకెందుకు నొప్పి వస్తుంది? ఈ ఆస్తి నీదేనా లేదా నీ అత్తగారిని ఇంటి నుంచి తెచ్చావా అని చెప్పి అడుగుతాడు సుభాష్. అన్నయ్య ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? అంటే ఈ ఇంట్లో ఎవ్వరికీ కూడా ఆస్తి లేకపోయినా కావ్య పేరు మీద ఆస్తి ఉంటే చాలా అని చెప్పి అంటుంది. ఎవ్వరికీ అడిగే అధికారం లేదు రుద్రాణి, నీతో సహా. ఏరా పెద్దోడా, ఈ ఆస్తి మొత్తం కావ్య పేరు మీద మీ నాన్నగారు రాశారు, నీకేమైనా అభ్యంతరమా అనగానే, లేదమ్మా, కావ్య నా కోడలు బంగారం. ఈ ఇంట్లో వాళ్ళందరికీ కడుపు నిండా అన్నం పెట్టే అన్నపూర్ణాదేవి. అలాంటి కావ్య పేరు మీద ఆస్తి రాస్తే నాకేమంటమ్మా అభ్యంతరం? నాకేమీ లేదు అనగానే, అపర్ణ నీకేమన్నా అభ్యంతరమా అని చెప్పి అడుగుతుంది ఇందిరాదేవి. అదేంటి అత్తయ్య గారు, కావ్య పేరు మీద రాశారంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. కావ్య లాంటి మనస్తత్వం ఉన్న అమ్మాయి పేరు మీద ఇంత ఆస్తి ఉండటం చాలా మంచి విషయం అని చెప్పి అపర్ణ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక రాజ్ని, ఏరా నీ భార్య పేరు మీద తాతయ్య ఇక ఆస్తి రాశారు, నీ తాతయ్య ఏ నిర్ణయం తీసుకున్నా నువ్వు గౌరవిస్తావు, మరి నువ్వేమంటావురా అనగానే, నేనేమి అనను నానమ్మ, తాతయ్య క్షేమంగా ఇంటికి వస్తే చాలనుకుంటున్నాను అని చెప్పి అంటాడు. ఇక వెంటనే అక్కడ ఉన్న ప్రకాశం, అమ్మ నువ్వు ఎవరెవరిని విడివిడిగా అడగాల్సిన అవసరమే లేదమ్మా. ఈ ఇంటి ఆస్తి ముక్కలు కాకుండా నాన్నగారు మంచి నిర్ణయం తీసుకున్నారు. కావ్య పేరు మీద రాయటం నాకు చాలా ఇష్టంగా ఉంది అని చెప్పి అనగానే, చాలు ఆపండి. ఏంటి మీరు కావ్య పేరు మీద ఆస్తి రాయటం మీకు చాలా నచ్చిందా? ఏ రకంగా నచ్చింది? నా కొడుకు అన్యాయం అయిపోయినా పర్వాలేదా? ఈ కావ్య పేరు మీద ఆస్తి రాస్తే మనకి ఏమీ ఇవ్వలేదనే అర్థం. అంటే ఏంటి? ఈ కావ్య ఎంతైనా అక్క వాళ్ళకి కోడలు, మనకి ఏమీ కాదు. అలాంటప్పుడు నా కొడుక్కి అన్యాయం చేసినట్టే కదా అనగానే, చాలు ఊరుకోవే, నీ కొడుక్కి అన్యాయం మేమెవరం చేయలేదే, నువ్వే చేసావు. నీ కొడుకు ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేయకుండా వాడిని బాధ పెట్టి హింస పెట్టి ఇంట్లోకి అడుగు పెట్టడానికి కూడా లేకుండా బయట అద్దె రూమ్లో ఉండేలాగా చేసింది నువ్వు. ఇక ఇంటికి వచ్చి వాడిని అనుమానించి ఇంట్లో నుంచి వాడు అడుగు పెట్టను అనే దారి వరకు తీసుకొచ్చింది నువ్వు. వాడు ఇప్పుడిప్పుడే మంచి దారిలో వెళ్తూ వాడి కాళ్ళ మీద వాడు నిలబడి వాడు ఏదో సాధించాలని చెప్పి వాడి మనసులో అనుకుంటే ఆ విషయంలో కూడా ఇప్పుడు అడ్డుపడడానికి ఈ ఆస్తి పంపకాలు పెట్టావు. నీ పక్కన ఉన్న ఇదిగో ఈ మందర నీ చెవులు కొరికేసి ఆస్తి గురించి ఎన్నోసార్లు ఇంట్లో చివరాఖరికి మా నాన్న హాస్పిటల్లో జాయిన్ అయ్యే వరకు తీసుకొచ్చారు. అంటే మీ ఇద్దరు మనుషులే కాదు, మీ ఇద్దరు అడిగినంత మాత్రాన నాన్నగారు ఆస్తి రాసిస్తారని ఎలా ఊహించారు? చూడు రుద్రాణి, నువ్వు నీ కొడుకు ఈ ఇంటికి భారం కానీ ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఇక నుంచి ఇలాంటి విషయాల్లో ఇంకా నోరు తెరిచి ఎప్పుడైనా అడిగితే కావ్య ఇంట్లో నుంచి మిమ్మల్ని ఇద్దరిని గెంటు పడేస్తుంది. ఎందుకంటే ఆస్తి ఉన్నది తాతయ్య గారి పేరు మీద కాదు, నాన్నగారి పేరు మీద కాదు, ఇప్పుడున్నది కావ్య పేరు మీద. కావ్యకి నోటుకొచ్చినట్టుగా మీరు ఏమన్నా అంటే కావ్యకి కోపం వచ్చిందంటే నిలువు లేకుండా చేస్తుంది, జాగ్రత్త అని చెప్పి అంటాడు. ఇక ప్రకాశం అయితే ఇక వెంటనే, అంటే
ఈవిడ గారి మీద దయాదాక్షాణాల మీద ఈ కుటుంబం నడుస్తుందా? ఈ కావ్య చెప్పిందే మేము వినాలా? ఇదంతా కుదరదు. నేను కోర్టుకు వెళ్తాను. నా ఆస్తి ఎలా రాదో నేను చూస్తాను అని చెప్పి దానిలక్ష్మి అంటుంది. ఇక వెంటనే కావ్య అప్పుడు రంగంలో దిగుతుంది. ఏంటి చిన్నత్తయ్య, కోర్టుకు వెళ్తారా? వెళ్ళండి. ఇక్కడే నుంచునున్నారేంటి? కోర్టు ఏమని తీర్పిస్తుందో నాకు తెలుసు. ఖచ్చితంగా ఇంటి పెద్ద ఆయన వీలునామా ఆయన ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళకి వాళ్ళు రాయించుకోవచ్చు. ఆయన నచ్చిన వాళ్ళకి ఆయన ఆస్తి ఇచ్చుకోవచ్చు. అందులో కోర్టు కాదు కదా, ఎవరు ఏమి చేయలేరు. మీరు మర్యాదగా ఇంట్లో ఉంటూ ఇంట్లో అందరి ముందు చక్కగా ప్రేమగా అభిమానంగా ఉండండి. చూడండి రుద్రాణి గారు, మీరు కూడా చిన్నత్తయ్య చెవులు కొరికేసి మొత్తానికి ఇల్లుని ఇక అలాగే తాతయ్య గారిని కదిపేసినట్టు మీ ఇష్టం వచ్చినట్టుగా ఏమన్నా మాటలు చెప్తూ చిన్నత్తయ్య మనసు మార్చారంటే ఆస్తిని ఎప్పటికీ మీకు దక్కకుండా చేస్తాను. ఇప్పుడు నేను ఈ ఇంటికి వారసురాల్ని. ఆస్తి మొత్తం నా చేతిలో ఉంది. నేను ఏం చెప్తే అది వినాల్సిందే. చూడు రుద్రాణి గారు, ఇక నుంచి మీకు ఆస్తి కావాలి, మీ భాగం మీరు కావాలి అనుకుంటే మీరు మీ కొడుకు న్యాయంగా అందరి ముందు మంచిగా మర్యాదగా మసులుకోండి. చూడు చిన్నత్తయ్య, కళ్యాణ్ విషయంలో అన్యాయం జరిగిపోయిందని తెగ ఆరాటపడుతున్నారు. నిజానికి కళ్యాణ్కి అన్యాయం జరగలేదు, న్యాయం జరిగింది. ఆ రాక్షసితో పెళ్ళి అయిన తర్వాత కళ్యాణ్ చాలా బాధపడుతూ ఇక డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఇక చివరాఖరికి అప్పుని ప్రేమించానని పెళ్లి చేసుకుంటానంటే మీరు కనీసం ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోక ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కారణమయ్యారు. ఇప్పుడు కళ్యాణ్ విషయంలో ఆస్తి పంచమని తాతయ్యని టార్చర్ చేశారు. కానీ అదంతా ఒకప్పుడు. ఇప్పటి నుంచి మీరు కరెక్ట్గా మారిపోయి ఆస్తి విషయంలో హక్కుల విషయంలో సైలెంట్గా ఉంటే నా మనసు మారి నేనే ఏదో ఒకరోజు ఆస్తుల్ని పంచుతాను. అప్పటి వరకు మీరు సైలెంట్గా ఉండాలి అని చెప్పి అందరికీ కూడా వార్నింగ్ ఇస్తుంది. ఇక కావ్య మాటలకి దెబ్బకి దెమ్మ తిరిగిపోతుంది దానిలక్ష్మికి. చూసావా, చేతికి ఆస్తి రాగానే టోన్లో మార్పు వచ్చింది అనగానే టోన్లోనే కాదు నా చేతల్లోనే మార్పు వస్తుంది. ఇక నుంచి కళ్యాణ్ విషయంలో కానీ ఇక రాహుల్ విషయంలో కానీ ఇక ఇంట్లో ఎవరి విషయంలో కానీ వాళ్ళందరి విషయంలో జోక్యం చేసుకొని ఆస్తి గురించి హక్కుల గురించి వస్తే మాత్రం చిల్లిగవ్వ కూడా ఎవరికి దక్కనివ్వను. అందరూ సంతోషంగా తాతయ్య గారు హాస్పిటల్ నుండి వచ్చే లోపల మీరందరూ మీకు మీరే మారిపోయి వచ్చిన తాతయ్య గారికి క్షమాపణ చెప్పండి. అప్పుడు ఆస్తిని నేను తిరిగి తాతయ్య గారి పేరు మీద రాస్తాను. అప్పుడు మీకు నచ్చినట్టుగా తాతయ్య గారు రాస్తారో మీరు పుచ్చుకుంటారో మీ ఇష్టం. తాతయ్య గారి ఆరోగ్యం సమస్య అంతా తీరే వరకు నోరు ఎత్తితే మాత్రం ఎవరికి ఆస్తి ఇవ్వను అని చెప్పి కావ్య చాలా స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇస్తుంది. ఇక వెంటనే ఇందిరాదేవి క్లాప్స్ కొడుతూ, అమ్మ కావ్య, కరెక్ట్ అయిన నిర్ణయం తీసుకున్నావు అనగానే ఏంటమ్మా కరెక్ట్ అయిన నిర్ణయం ఏం తీసుకుంది? ఇంట్లో అందరం కలిసి ఆవిడ గారు చెప్పినట్టుగా మేము వినాలి అంతే కదా అని చెప్పి ఒకవైపు దానిలక్ష్మి అంటూ ఉంటే, అవును, నా మనవరాలు ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి అందరినీ కూడా సమానంగానే చూసుకునే మనస్తత్వం ఉంది. మీరు అలా కాదు, ఇంట్లో వాళ్ళే తిన్నింటి వాసాల్లోనే లెక్క పెట్టే టైపు. నేను ఆకలితో నా బావకి హాస్పిటల్లో ఉన్నారని బాధలో ఉన్నప్పుడు నా నోటి దగ్గర అన్నం తినేకుండా చేశారు మీ ఇద్దరును. కానీ కావ్య అలా కాదు. నేను ఎక్కడికి వెళ్ళినా నా వెన్నంటే ఉండి నేను తినే వరకు నాకు భోజనం పెట్టి నాకు ట్యాబ్లెట్లు వేసింది నా మనవరాలు. అలాంటి కావ్య విషయంలో కావ్య పేరు మీద ఆస్తి రాస్తే కొంచెం కూడా తప్పులేదని నా మనస్సాక్షి నాకు చెప్తుంది. డబ్బులు ఉన్నప్పుడే మనుషుల ప్రాణాలతో ఉన్నప్పుడే పీకుతునే మీలాంటి రాక్షసులకి ఆస్తి చిల్లిగా కూడా దక్కకుండా చేసినందుకు బావ నిజంగా చాలా మంచి పని చేశాడని నేను ఈరోజు ధైర్యంగా అనుకుంటున్నాను అని చెప్పి, అమ్మ కావ్య, ఇక నుంచి నువ్వు ఏది చెప్తే అది, నువ్వు ఏ రకంగా ఉండమంటే ఉంటామమ్మా అందరం కూడా. ఇక నుంచి నీదే పెద్దరికం అని చెప్పి ఇక ఇంటి తాళాలు కూడా కావ్య చేతిలో పెడుతుంది ఇక ఇందిరాదేవి. ఇదంతా చూస్తూ గుండె రగిలిపోతూ ఉంటుంది రుద్రానికి ఇక దానిలక్ష్మికి. ఏమీ అనలేక ఇద్దరు కూడా అలాగే చూస్తూ ఉంటే, విన్నావు కదా, అర్థమైంది కదా, నీ ఆస్తి నీకు రావాలంటే నోటుకొచ్చినట్టుగా ఎక్కడ పడితే అక్కడ నోరు పారేసుకో మాకు.
వెళ్ళి లోపలికి కావ్య ఏం చెప్తే అది చెయ్యి వంటగదిలోకి వెళ్ళి అని చెప్పి అంటాడు ధాన్యలక్ష్మిని ప్రకాశం. ఇక వెంటనే మెల్లగా జారుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది రుద్రాణి. హలో అత్త అని చెప్పి చిటికలు వేస్తుంది స్వప్న. ఇక ఒక్కసారిగా ఏంటి అనగానే ఏంటేంటేంటి ఆస్తి నీ పేరు మీద రాగానే ఇక వెంటనే నాకు నీకు ఏ సంబంధము లేదు, నా కొడుకు నేను చాలా ఎంజాయ్ చేసుకుంటామని తెగ కూతలు కూసావు కదా, ఇప్పుడేంటి మెల్లగా జారుకుంటున్నావు? చూసావా, ఆ దేవుడి విషయంలో ఎప్పుడైనా కూడా కరెక్ట్గానే దేవుడు చేస్తాడు. ఈ ఇంటి నుంచి శాశ్వతంగా దూరం చేయడానికి కావ్యని ఇంట్లో నుంచి పంపించడానికి ఎంతగానో కుట్ర చేశావు. అందుకే దేవుడు ఏం చేశాడంటే నా చెల్లెలికి న్యాయం చేస్తూ ఈ ఆస్తి మొత్తం నా చెల్లెలి పేరు మీద రాయించాడు. ఇప్పుడు కావ్య ఇంటికి పెద్దరికం. కావ్య ఏం చెప్పినా వినాల్సిందే. లేదు కాదు కూడదు అంటే నువ్వు నీ కొడుకు కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్, అది గుర్తుపెట్టుకోండి అని చెప్పి స్వప్న ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రుద్రానికి మాటలు రావు. ఇక సైలెంట్గా నోరు మూసుకొని రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇక కావ్య అయితే ఇక ఇందిరాదేవి దగ్గరికి వచ్చి అత్తయ్య గారు సారీ నా అమ్మమ్మ, ఏంటమ్మమ్మ ఇదంతా, నా పేరు మీద ఆస్తి రాయడం ఏంటి తాతయ్య, అసలు నాకు ఏం తెలుసు, ఈ బరువు నా నెత్తి మీద ఇంత ఇదిగా పెడతారని ఊహించలేదు. వాళ్ళందరూ కూడా ఆస్తిని నా పేరు మీద నేను కావాలని రాయించుకున్నానని వాళ్ళందరూ కూడా నా గురించి అపార్థం చేసుకుంటున్నారు. ఈ విషయంలో నాకు ఏమీ తెలియదు కదా నానమ్మ అనగానే చూడు కావ్య, ఈ విషయంలో వాళ్ళు అపార్థం చేసుకున్నా చేసుకోకపోయినా నష్టం ఎవరికీ లేదు. కానీ ఈ తాతయ్య గారు నీ మీద అంత నమ్మకంతో ఇంత బరువైన బాధ్యత నీకు అప్పచెప్పారు అంటే ఖచ్చితంగా నువ్వు సాధిస్తావని ఆయనకి తెలుసు. ఇంత ఆస్తిని నీ పేరు మీద రాసిచ్చారు అంటే ఆ ఆస్తిని నువ్వు ఎవరి పేరు మీద రాయవని ఆయనకి నమ్మకం. అదే రాజ్ పేరు మీద కాతే సుభాష్ పేరు మీద ఎవరి పేరు మీద రాసినా ఈ టయానికి ఈ ఇల్లు ముక్కలైపోయేది. అందుకే ఆయనకి తెలిసే నీ పేరు మీద రాశారు. ఆ గౌరవంగా ఆయన ఇచ్చిన మర్యాదపూర్వకంగా నువ్వు మాట మీద నిలబడతావనే నమ్మకం కూడా ఉంది. చూడమ్మా కావ్య, నువ్వు ఇది బరువు అనుకోకుండా బాధ్యత అనుకొని నీ కర్తవ్యం నువ్వు నిరూపించు అని చెప్పి ఇందిరాదేవి అయితే ఇక కావ్యకి విషయం చెప్తుంది. ఇక అపర్ణ వచ్చి అత్తయ్య గారు, ఈ శివంగికి మంచిగానే తాతయ్య గారు మావయ్య గారు ఆలోచించి ముందస్తు బాగానే కావ్య పేరు మీద వీలునామాలో రాశారు. చూడు కావ్య, ఈ ఇంటికి ఇప్పుడు నువ్వు మగటం లేని మహారాణివి. నువ్వు ఎంతంటే అంత నీకు నచ్చినట్టుగా అందరినీ మలుచుకొని కుటుంబాన్ని ముందుకు నడుపనగానే ఏంటత్తయ్య మీరు కూడా నా పేరు మీద ఆస్తి రాసిచ్చారని నేను పెత్తనం చేయాలని కాదు కదా అనగానే ఓసే పిచ్చి మొద్దు, నిన్ను పెత్తనం చేయమని అడగట్లేదు. ఈ ఇల్లు వంకర టింకరగా మనుషులు ఈ ఇంట్లో ఏ రకంగా పడితే ఆ రకంగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా జీవనాధారం పొందుతున్నారు. అదంతా సెట్రైట్ చేసి మావయ్య గారు వచ్చే లోపల ఇంటిని తీర్చిదిద్దుతావని మావయ్య గారికి మాట ఇచ్చావు కదా, ఆ మాట ప్రకారమే నిలబడి మంచిగా ఇల్లుని నడపమని చెప్తున్నాను. అంతే తప్పించి నువ్వు ఏదో పెత్తనం చేయమని నీకేమీ చెప్పట్లేదు అనగానే అంతా బాగానే ఉంది అత్తయ్య, కానీ మీ అబ్బాయే నా మీద పెత్తనం చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా చూడండి ఎలా గుడ్లు ఉరుమురిమి చూస్తున్నారో నా వంక అనగానే వాడి బొంద, వాడు అలానే చూస్తాడు, వాడితో సహా నీ మాట వినాల్సిందే, నేను కూడా నీ మాట వినాల్సిందే అనగానే అత్తయ్య అని చెప్పి అంటుంది కావ్య. ఊరికినే అన్నానులే, ఈ విషయంలో నువ్వు ఏం చెప్తే అది వినే విధంగా ఆ 2 జంతువుల్ని మార్చు కావ్య అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక కావ్య అయితే అనుకున్న ప్రకారం ఇక కుటుంబాన్ని చక్కదిద్దే ప్రయత్నం స్టార్ట్ చేస్తుంది. ఇక రుద్రాణి అయితే అనామికకి ఫోన్ చేస్తుంది. అనామిక, ఏంటంటే కంగ్రాచ్యులేషన్స్, మీకు ఆస్తి దక్కింది కదా అనగానే ఏ ఆస్తి ఏం దక్కింది, కరెక్ట్గా చేతుల వరకు వచ్చిన ఆస్తిని చేతులారా కింద పడేసేలాగా అయ్యింది నా పరిస్థితి. ఆ కావ్య మామూలు మనిషి కాదు. ఆ కావ్య ఎంతకైనా సాహసిస్తుంది. మనం అనుకున్నట్టు కావ్య సామాన్యురాలు కాదు. మొత్తానికి దుగ్గరాల ఆస్తినే కాజేసేసింది. తన పేరు మీద మా మామయ్య ఇక మా నాన్నగారు ఆ ముసలాయన ఆస్తి మొత్తం రాసేసి కోమలోకి వెళ్ళిపోయాడు.
ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అనగానే అనామిక షాక్ అయిపోతుంది. ఏంటి, కావ్య పేరు మీద ఆస్తి రాసిచ్చారా? మీరు చెప్పేది నిజమా ఆంటీ అనగానే, నిజం కాబట్టినే కదా ఎంత బాధగా చెప్తున్నాను అనగానే, మరి దీనికి సొల్యూషన్ ఏమి ఆలోచించారా ఆంటీ అని చెప్పి అడుగుతుంది. ఏమీ అర్థం కావట్లేదు అనామిక, నాకైతే ఒక్క ఏడుపు ఒకటే తక్కువ. ఇప్పుడు వరకు కావ్య ఇంట్లో ఉండకుండా ఉంటే బాగుండని ఆలోచించాను, కానీ కావ్య పేరు మీదే ఆస్తి మొత్తం ఉందని తలుచుకుంటుంటే నాకు నిద్ర పట్టట్లేదు. నాకు ఏదేదో అనిపిస్తుంది. ఏం చేయమంటావు అనామిక? ఏదన్నా సలహా ఇవ్వు. చిన్నపిల్లవైనా నువ్వు ఎంతో కొంత సలహాని నేను పాటిస్తాను. ఇప్పుడున్న సిచ్యువేషన్లో నాకు ఒక మంచి సలహా కావాలి అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు చెప్తుంది అనామిక, చూడండి ఆంటీ, మీరు ఏడుస్తూ పక్కకు వెళ్ళి ఆలోచించగానే దీనికి సొల్యూషన్ దొరకదు. ఆ కావ్య సామాన్యురాలు కాదు. ఆస్తి మొత్తం తన పేరు మీద రాయించుకుంది కాబట్టి ఆ ఆస్తిని తనకి దక్కనివ్వకుండా చెయ్యాలి అంటే కావ్య ఇంట్లో వాళ్ళందరి ముందు చెడ్డదానిలాగా కనిపించాలి, చెడ్డదానిలాగా ప్రూవ్ చెయ్యాలి. అప్పుడే కదా ఇంట్లో అందరూ కూడా తనని వేలు పెట్టి చూపిస్తారు అనగానే, అయ్యో అదంతా మనం చెయ్యలేము. ఎందుకంటే తన పేరు మీద ఆస్తి పెట్టుకున్నాక ఇక మనం ఎంత చెడ్డదని చూపించినా ఇంట్లో ఎవరు ఏమీ చేయలేరు కదా అని చెప్పి అడుగుతుంది రుద్రాణి. మరి ఒకటే ఒక సొల్యూషన్ ఉందా ఆంటీ అనగానే, ఏంటది అని చెప్పి అడుగుతుంది రుద్రాణి. ఇంకేముంది, ఆ కావ్యని పైకి లేపేయడమే. తనని యాక్సిడెంట్ చేసి చంపించేస్తే ఈ ఇంటి ఆస్తి మొత్తం కూడా తాతయ్య గారి పేరు మీదే ఉండిపోతుంది. వీలునామాలో కావ్యకి చెందాలని రాశారు తప్పించి కావ్యకి సంబంధించిన వాళ్ళు ఎవరి పేరు మీద కాదు కాబట్టి అది చచ్చిపోయిందంటే ఇక వెంటనే ఈ ఆస్తి మళ్ళా ఉమ్మడిగా మనం మీ అందరూ భాగాలు పంచుకోవచ్చు. ఇక నేను కూడా నా జీవితం కూడా విడాకుల వరకు వెళ్ళింది అంటే కావ్య ఇండైరెక్ట్గా డైరెక్ట్గా కారణం కాబట్టి నా కక్ష కూడా తీరిపోతుంది. కాబట్టి కావ్యకి చావు ముహూర్తం పెడితే చాలా ఆంటీ అని చెప్పి అంటుంది ఇక అనామిక. ఇద్దరు కూడా సరే అంటే సరే అని చెప్పి ఇద్దరు కూడా కావ్యని చంపే ప్రయత్నం చేయడానికి ఇక పన్నాగాలైతే వేస్తూ ఉంటారు. ఇక అదే టైంలో అటువైపుగా అపర్ణ వెళ్తూ ఉంటుంది. అపర్ణ ఇక రుద్రాణి అనామికతో మాట్లాడిన మాటలన్నీ వింటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. కావ్యని ఆస్తి కోసం చంపాలని చూస్తావా? నువ్వెంత నీచురాలివి. నీ నీచరికం అంతా కూడా బయట పెడతాను. తక్షణమే నేను ఇంట్లో నుంచి గెంటేస్తాను అని చెప్పి ఇక అనుకుంటూ ఉండగానే ఇంతలో రాహుల్తో మరొక కుట్ర బయటపడుతుంది రుద్రాణికి. ఏంటి మమ్మీ, యాక్సిడెంట్ అంటున్నావేంటి? అదంతా చాలా రిస్కు. మన అత్తయ్యకి మనం అపర్ణ అత్తయ్యకి ఏ రకంగా ట్యాబ్లెట్లు మార్చి ప్రాణాపాయ స్థితికి తీసుకొని వెళ్ళామో అలాగే ఇక కావ్య తినే ఫుడ్లో ఏదైనా మెడిసిన్ కలిపి ఇచ్చేస్తే బెటర్ కదా. మన చేతులకి కొంచెం కూడా మట్టి అంటుకోకుండా దానికే సరిపోతుంది అని చెప్పి అనగానే, సరేరా రాహుల్, నువ్వు అన్నట్టుగా ఈ పనే చేద్దాం. భోజనం చేస్తుంది కదా, భోజన పదార్థాల్లో ఎవరికి ఏమీ కాకుండా తను తినే వరకు ఆగి తను తిన్న భోజనంలో ఏదైనా మందు కలిపితే సరిపోతుంది. ఇక వెంటనే పైకి వెళ్ళిపోతుంది. ఆస్తి మొత్తం కూడా మళ్ళీ పంపకాలు అవుతాయి. అమ్మయ్య, ఇది శాశ్వతంగా అడ్డు తప్పుకుంటుంది అని చెప్పి ఇక కావ్య మీద ఇద్దరు కుట్ర చేస్తూ ఉంటే ఇక అపర్ణ కళ్ళ వెంట ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇది ఇంట్లో ఉంటూనే కావ్య ప్రాణాలు తీయాలని చూస్తుంది. ఇంకా నన్ను హాస్పిటల్లో కోమా వరకు వెళ్ళడానికి కారణం వీళ్ళిద్దరే అన్నమాట. ఇది తెలియక కావ్య విషయంలో చాలా తప్పు చేశాడు. వీళ్ళిద్దరిని ఇంట్లో ఉంచి మేమందరం తప్పు చేసి చివరి అక్కడికి మావయ్య గారు హాస్పిటల్ పాలయ్యే వరకు వచ్చింది. వీళ్ళిద్దరిని ఉంచకూడదు అని చెప్పి ఇక అపర్ణ వెంటనే ఇద్దరి దగ్గరికి వస్తుంది. మీరు ఎంత ఘోరంగా రాక్షసుల్లాగా మీరు మారిపోయారో నా కళ్ళారా చూశాను. మర్యాదగా కిందకి పదండి మీరు ఇంట్లో నుంచి అని చెప్పి అంటూ ఉంటే రాజు వస్తూ ఉంటాడు. ఏంటి మమ్మీ, ఏమైందనగానే, వీళ్ళిద్దరూ కావ్య పేరు మీద ఆస్తి ఉందని కావ్యని చంపాలని ప్రయత్నం చేస్తున్నారా. ముఖ్యంగా ఆ రోజు నేను హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడానికి కారణం ఇదిగో ఈ రుద్రాణినే. వీళ్ళిద్దరూ మాట్లాడుతున్న మాటలు నా కళ్ళారా చెవులారా విన్నాను అనగానే, ఏంటి వదినా, కావాలని ఏదో ఒక వంక పెట్టి మమ్మల్ని ఇంట్లో నుంచి గెంటేయాలని చూస్తావా?
నేను మిమ్మల్ని ఎందుకు చంపుతాము, కావ్యని ఎందుకు చంపుతాము? మేము సామాన్య మనుషులం, మాకు అలాంటి రాక్షస బుద్ధి లేదు వదినా. ఎందుకు వదినా కావాలని ఇంట్లో అందరి ముందు మమ్మల్ని బ్యాట్ చేస్తున్నామని చెప్పి రుద్రాని దబాయించేస్తూ ఉంటుంది. అప్పుడు తీసుకొస్తుంది స్వప్న, అవును నువ్వు అమ్మా అపర్ణ ఆంటీకి అబద్ధం చెప్పడం ఒక్కటే వచ్చు నీలాగా. ఈ నిజానికి మీ ఇద్దరి కుట్రని నేను కూడా నా చెవులారా కళ్ళారా విన్నాను. ఇదిగో ఫోన్లో రికార్డ్ రాజ్. అపర్ణ ఆంటీకి నిజంగా ఇలాంటి బుద్ధి లేదు కాబట్టి ఏ వీడియో అవసరం లేదనుకున్నారు. కానీ ఇలాంటి వాళ్ళకి వీడియోతో సహా చూపిస్తేనే ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది వీళ్ళ బుద్ధి అసలైన బుద్ధి అనగానే, ఎంతైనా నీ మొగుడే, నేను నీ మొగుడిని కన్నా తల్లిని, మా మీదే కక్ష తీర్చుకుంటావా అని చెప్పి అంటూ ఉంటే, నువ్వెక్కడ నా అత్తవి? నువ్వు ఆస్తి రాగానే నన్ను వదిలించేసి నీ కొడుకు వేరొక సంబంధం చేసి పెళ్లి చేద్దామని చూస్తున్న ఆడదానివి. నువ్వు నాకు అత్తేంటి? అయినా వరసలు పెట్టుకుంటూ ఏదో నిన్ను నేను కాపాడేస్తే మీరు రేపొద్దున్న కావ్యని ఈరోజు చంపాలని చూస్తున్నారు. మొన్న అపర్ణ ఆంటీని చంపాలని చూశారు. ఏదో ఒకరోజు నన్ను నా బిడ్డను కూడా చంపేస్తారు. మీలాంటి వాళ్ళ గురించి నేను ఎందుకు ఆలోచించాలి? రాజ్, వీళ్ళ కుట్రని కళ్ళారా చూడు అని చెప్పి మొత్తానికైతే దానిలక్ష్మికి ఇక ఇంట్లో అందరికీ కూడా ఫోన్లో రుద్రాని ఇటు అనామికతోనూ అటు రాహుల్తోనూ మాట్లాడిన విధానం అంతా కూడా వినిపించేస్తుంది స్వప్న. అందరూ కలిసి రుద్రాణిని రాహుల్ని ఇంట్లో నుంచి గెంటి పడేస్తారు. రాబోయే ఎపిసోడ్స్లో ఇక రాజ్ కావ్య ఒక్కటవుతారు. రుద్రాణి రాహుల్ బయటకు వెళ్ళిపోతారు. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ.